హలో హాయ్ పీపుల్. సో నేను చిలకమ్మ వైజాగ్కి వెళ్ళామని చెప్పి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. టోడ్లర్స్తో ఎంత కష్టాలు ఉంటాయి అన్నది నేను దాంట్లో చెప్పాను. అయితే ఈరోజు నా సిటీ టూర్, నేను పెరిగిన ఏరియా అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో దానికి కొంత హిస్టరీ కూడా ఉంది, అదంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా నా సిటీ టూర్ని మీరు చూసేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. సో నేను వైజాగ్, మా హోమ్ టౌన్ వైజాగ్ కదా. సో నేను పుట్టింది, పెరిగింది, స్కూలింగ్, కాలేజ్, నా ఫస్ట్ జాబ్, నా కెరియర్ స్టార్టింగ్లో పడ్డ స్ట్రగుల్ అంతా ఈ ఒక్క ఏరియాలోనే మాట. ఆ ఏరియా ఏంటి అని చెప్పి చాలామందికి మీలో డౌట్ వస్తుంది కదా. సో మీకైతే నా పుట్టిన ఇల్లు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎదిగిన ఇల్లు, నా హోమ్ టౌన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అయిపోయింది అన్నమాట. నేను ఎదిగిన ఏరియా అదంతా మాత్రం చాలా పెద్ద సిటీ అయిపోయిందంటే, మనం చూస్తూ మనం పెరిగిన ఏరియా అంతా ఇంత పెద్ద సిటీ అయిపోయిందని చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకనే మా ఏరియా స్టోరీ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎక్కడికి వెళ్ళిపోకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ పీపుల్. సో మా ఏరియా నుంచి ఒక 2 కిలోమీటర్స్లో వైజాగ్ టినెటి పార్క్ బీచ్ అని ఒక పార్క్ ఉంటుంది అన్నమాట. పార్క్ ప్లస్ బీచ్. సో ఇది దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టినెటి పార్క్ బీచ్ నుంచి వస్తున్నప్పుడు ఫోర్ రోడ్ జంక్షన్ అయితే కనిపిస్తుంది. అది హనుమంతవాక జంక్షన్. లోపలికి వెళ్తే మనకి సింహాచలం రోడ్డు కనిపిస్తుంది. సో మధ్యలోని సింహాచలానికి ప్లస్ హనుమంతవాక జంక్షన్ లో మధ్యలో ఒక ఏరియా ఉంటుంది, అది ఆరిలోవ అన్నమాట. సో ఎంట్రన్స్ లో మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంటది. సో ఇది దాటిన తర్వాతనే మా ఏరియా వస్తుంది అన్నమాట. సో స్టార్టింగ్ నుంచే ఇది ఒక హెల్త్ సిటీ ఆరిలోవ అని ఒక 5 years బ్యాక్ నుంచి పెట్టారని నాకు ఊహ తెలిసి, నాకు 5 years బ్యాక్ అని తెలుసు. ఎంట్రన్స్ లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది. చాలా హైజీనిక్ గా ఉంటుంది అండ్ తక్కువ బడ్జెట్ లోనే మనకి ఐకి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చేస్తారని విన్నాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇదైతే ఇప్పుడు ఈ మా ఏరియా అయితే ఇంత పెద్ద రోడ్స్ ఉండేవి అండ్ బస్ స్టాప్స్, వాల్ పెయింటింగ్స్, నంబర్ ఆఫ్ బస్సెస్. ఇప్పటి నుంచే కాదు, బస్సెస్ అయితే 60C, మా ఏరియాకి 60C మాట. సో నేను ఎప్పటి నుంచి అయితే స్కూలింగ్ చదువుతున్నా అప్పటి నుంచి మా ఏరియాకి చాలా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉండేవి. జనాలు లేకపోయినా బస్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ ప్రెసెంట్ 2024లో మా ఏరియా కోసం నేను చెప్తున్నాను, కానీ ఒక 10 years బ్యాక్ మా ఏరియా కోసం చెప్పాలంటే మొత్తం అడవి ప్రాంతం అన్నమాట. ఇప్పుడు హెల్త్ సిటీ ఆరిలోవ అయిపోయింది, కానీ ఒకప్పుడు అయితే మాత్రం ఒక పుకారు ఉండేది. లైక్ ఏంటంటే, ముందుగా నేను చెప్పినట్టుగా ఒక సెంట్రల్ జైలు ఉండేది అని చెప్పాను కదా. సో చాలా మంది దొంగలు పారిపోయేవారు, వాళ్ళందరూ ఇక్కడే హైడౌట్ ప్లేస్ లో ఉండేది అని ఒక పుకారు ఉండేది. రౌడీలు ఉంటారు అండ్ చాలా ఇలా ఒక పుకారు ఉండేది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇది మా సిటీకి అంటే ఆ వైజాగ్ సిటీకి ఇది ఒక 20 kilometers దూరంగా ఉంటుంది కాబట్టి, ఇది ఇంకా అప్పుడు డెవలప్ కాలేదు కాబట్టి అలాంటివి అందరూ అనుకునే ఉండుండొచ్చు. కాకపోతే మాత్రం ఇప్పుడు ఇంత పెద్ద సిటీ, రెయిన్బో హాస్పిటల్ కూడా ఉంది, మెడికవర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఇంకా అవే కాకుండా ఇంకా చాలా అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు నాకు కావాల్సిన హాస్పిటల్ అయితే ఇక్కడ ఉండింది కాదు. బట్ నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఇప్పుడు విజిట్ చేస్తే నాకు ఏ హాస్పిటల్ కావాలో ఆ హాస్పిటల్ కూడా ఇప్పుడు ఉన్నదంటే నిజంగా వితిన్ 2-3 yearsలోనే ఇంత కన్స్ట్రక్షన్ జరిగిపోయిందా అన్న ఆశ్చర్యం కూడా ఉందన్నమాట నాకు. అండ్ ఇదే రోడ్లో నేను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్న రోజులు ఉన్నాయి. అండ్ నా కెరియర్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో నా కెరియర్ నాకు నా స్కూలింగ్, కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ ఎ టీచర్గా నా ప్రొఫెషన్ అయితే స్టార్ట్ చేశాను ఇదే ఏరియాలో మాట. అది కూడా సీతాంజలి పబ్లిక్ స్కూల్ అని ఒక చిన్న స్కూల్ ఉంది. ఇప్పుడు అది కూడా బిగ్గెస్ట్ స్కూల్ అయిపోయింది ఈ ఏరియాకి. అండ్ ఆల్సో ఫంక్షన్స్ చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఉంది, పక్కనే క్యాటరింగ్ ఉంది, చాలా ఫేమస్ అయినవి. ఇవన్నీ చూస్తూ ఇంత డెవలప్ అయిపోయిందా అంటే మనకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అండ్ లాస్ట్గా ఇదే మా గల్లీ మాట. చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్నవి అండ్ మంచిగా అంటే స్కూల్ ఏజ్ నుంచి నేను బాగా ఆడుకున్న గల్లీ మాట. నిజంగా చూస్తూ మన కళ్ళ ముందే మన పిల్లలు కూడా చూపిస్తూ ఇది మా ఏరియా ఇది అని చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఫైనల్గా ఇది మా సిటీ టూర్, మా గల్లీ టూర్ మాట. సో చాలా మంది నా ఫ్రెండ్స్లోని మీది వైజాగ్ అని చెప్పగానే శ్రీకాకుళం అని కూడా అనుకుంటారు. ఇప్పుడు నా ఈ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఇలా ఆరు బయట కూర్చొని మంచిగా పక్కింటోళ్ళతోని పొరిగింటోళ్ళతోని ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజుల్లో సిటీలో ఇట్లాంటి వాతావరణం ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందని అనుకోవచ్చు.
అందుకు గల రీజన్ బోత్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ వర్కింగ్ కాబట్టి, సో ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో అందుకే నాకు తక్కువ టైంలోని కాస్త మా గలీలో అందరితో మంచిగా నేను ఈ విధంగా కూర్చొని టైం అయితే స్పెండ్ చేసిన తర్వాత హైదరాబాద్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఈ రోజు వాటి వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిన మా సిటీ అండ్ గల్లీ టూర్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మీరు చూస్తుండగా మీ గల్లీ ఆర్ సిటీ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ జరిగింది, నేమైనా చేంజ్ అయిందా అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్.